లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. నాకైతే ఏం తెలీదు, నేను నాన్ బిలీవర్. అంకుల్ చాలా ప్రాఫెసీస్ రిలీజ్ చేసి, అంటే కొంతమంది అన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉండే అన్నారు. ఒకరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు రివైవల్ మీటింగ్ అప్పుడు లాస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళు అంటే నన్ను స్టేజ్ పైకి పిలిచి స్వస్థత చేయించారు అంకుల్. అప్పుడు నాకు అసలు ఏం తెలియదు, స్వస్థత అంటే కూడా తెలియదు, కాకపోతే అంకుల్ చేయించారు. అప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నేనైతే మా మదర్ని తీసుకొచ్చినప్పుడు, మా మదర్ MND డిసీజ్తో బాధపడుతున్నప్పుడు దానికి మెడిసిన్ ఏమీ లేదు, డాక్టర్స్ చెప్పారు మెడిసిన్ ఏం లేదు దీనికని చెప్పారు. అప్పుడు మా మదర్ తెలీదు చర్చ్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు గాడ్ అంటేనే తెలీదు మా మదర్కి. చర్చ్కి తీసుకొచ్చినప్పుడు తను మోకరిస్తే అంకుల్ ప్రేయర్ చేస్తే తగ్గిపోద్ది, అది హ్యాండ్ ప్రాబ్లం తగ్గిపోద్ది, నీకు మెడిసిన్ ఏం లేదు అన్నదానికి దేవుడు మాత్రమే స్వస్థతని ఇస్తాడు అని చెప్పాను. మా మమ్మీ ట్రస్ట్ చేయలేదు. అప్పుడు అంకుల్ ఆలివ్ ఆయిల్తో అనాయింటింగ్ చేస్తున్నారు ఆ రోజు. అప్పుడు మా మమ్మీ మోకరించింది. మా మమ్మీ వరకు వచ్చేసరికి అంకుల్ నార్మల్ ప్రేయర్ చేస్తాడు అందరికీ, మా మమ్మీ టైం వచ్చేసరికి మోకరిస్తేనే ప్రేయర్ చేస్తానన్నాడు. అప్పుడు మా మమ్మీ మోకరించింది, తను ప్రేయర్ చేయించుకుంది, ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒకరోజు చెప్పింది, అంకుల్ ప్రేయర్ చేసినప్పుడు నాకు షాక్ లాగా అనిపించింది, ఈ 3 హ్యాండ్స్ ఇట్లా లోపలికి ఉండేది, అవి 3 ఇలా బయటకు వచ్చేసినాయి, అంటే నార్మల్ అయిపోయింది. ఇప్పుడు దానికైతే మెడిసిన్ లేదు, అంకుల్ ప్రేయర్ వల్లనే మా మమ్మీ అలా అయ్యింది. అదైతే నాకు చాలా హ్యాపీ ఉంది. ఈరోజు వాక్యం చాలా బాగుంది. మేము 8 years నుంచి ఈ చర్చ్కి వస్తున్నాం. అంకుల్ ఎప్పుడు కూడా వాక్యం మంచిగా చెప్తారు. మేము దీనివల్ల చాలా బలపడినాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము అప్పుడే 7 yearsగా పరలోకనేస్తం చర్చ్కి వస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చాక చాలా దీవించబడ్డాం. హెల్త్ పరంగా కానీ మేము చాలా స్ట్రాంగ్ అయ్యాం. మాకు ఏ సమస్యలు వచ్చినా కూడా మాకు పరలోకనేస్తం చర్చ్ ఉందన్న నమ్మకంతో 7 yearsగా ఇక్కడికి వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళకుండా. ఇక్కడ మనకి చాలా దీవెనలు అద్భుతాలు చాలా జరుగుతున్నాయి. ఐజాక్ అన్నని ఇంత మంచి సంఘాన్ని ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఈరోజు సర్వీస్ నాకు చాలా బాగా అనిపించింది. పాటలు కానీ స్టార్టింగ్ డాన్సెస్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉండే, అంటే చిన్నపిల్లల్ని దేవుడి కోసం అలా డాన్స్ వేసి చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు నేను ఎలా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేసిన అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా వాక్యానికి వస్తే యాజ్ అ టీనేజర్ నేను చాలా బలపడ్డాను. అంటే ముందు ఓల్డ్ నుంచి న్యూ ఎలా ట్రాన్స్ఫార్మ్ కావాలి, నీ చిన్న చిన్న తప్పులను నువ్వు ఎలా గుర్తు చేసుకొని అవన్నీ నువ్వు సరి చేసుకోవాలి, అవి చాలా బాగుండే. ఇంకా ప్రేయర్స్ కూడా చాలా బాగుంది. నేను చాలా రియలైజ్ అయ్యి ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంఘానికి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎన్నో దీవెనలు పొందుకున్నాం, ఎన్నో మేలు పొందుకున్నాం. అయ్యగారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కంపల్సరీ నెరవేర్పు జరుగుతుంది. మా పట్ల ఎన్నో నెరవేర్పులు జరిగినాయి. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చాలా హ్యాపీగా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాం. మేము ఎందరో ఇలాంటి మేలు పొందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. పరలోకనేస్తంలో దేవుడు చేసే మేలును బట్టి, దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి, స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి వేలాది మంది ప్రజలు ఈ రీతిగా వచ్చి స్థలం పట్టజాలట్లేదు, అంతమంది వచ్చి 4 వర్షిప్పులు ఆరాధిస్తున్నారు. దైవ దీవెలు పొందుతున్నారు. విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి. పాపులు పరిశుద్ధులుగా మారుతున్నారు. అనేకులు స్వస్థపడుతున్నారు. అనేకులు దీవెన మేలు పొందుతున్నారు. ఉద్యోగాలు పొందుతున్నారు. గర్భాలు పొందుతున్నారు. ఎన్నెన్నో సాక్ష్యాలు టెలివిజన్లో వాటిని టెలికాస్ట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నందువల్ల అద్భుత సాక్ష్యాలు టెలివిజన్లో టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. నీవు మేలు పొందాలి, నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి, అద్భుతాలు చూడాలి, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటే రా. ప్రేమతో ప్రభువును నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేసి దైవ దీవెనలు ఎందుకు పొందకూడదు? వస్తావు కదో. నీ సమస్య సాక్ష్యముగా మారునగాక, నీ వ్యాధి ఆరోగ్యంగా మారునగాక, నీ దరిద్రము ఐశ్వర్యంగా మారునగాక. పరిశుద్ధత వైపు, నీటి వైపు అడుగులు వేసి అనేకులకు రోల్ మోడల్గా, మందకు మాదిరిగా దేవుడు నిలబెట్టాలని ఆశిస్తే కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకనేస్తం. ఎవరి సండే 4 వర్షిప్స్. ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండవ వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడవ వర్షిప్, సాయంకాలం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిప్పులు ఒకే స్థలంలో. అడ్రస్ చార్లెస్ ప్రాపర్టీ అనగా సర్కస్ గ్రౌండ్, భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్, నేషనల్ హైవే పక్కనే. ఆల్ ఆర్ వెల్కమ్. వస్తున్నాం,
దేవుడు దేవదూతల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇలా మీరు కూడా మన దైవజనులు డాక్టర్ పి ఐజాక్ గారి ద్వారా ప్రతి ఆదివారము శ్రేష్టమైన వాక్యములతో, శక్తివంతమైన ఆరాధనతో, ఆశీర్వాదములతో, మనసు నిండా ఆనంద బాష్పాలతో మన పరలోకనేస్తం మందిరంలో అనుభవించాలనేదే మన దైవజనుల యొక్క కోరిక. మరెందుకు ఆలస్యం? ఈ 2024లో పరలోకనేస్తం ద్వారా జరిగేటటువంటి అన్ని ఆరాధనలో పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందుకొనండి. ఈ 2024లో ప్రతి ఒక్కరూ దైవాశీర్వాదములతో దైవ దీవెనలు పొందుకోవాలని మన దైవజనులు డాక్టర్ పి ఐజాక్ గారి యొక్క కోరిక, ఆలోచన, నమ్మకము. ఆ దేవుని ప్రేమను మనమందరము కలిగి అనేకులకు చూపించాలి అని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దేవునికే మహిమ కలుగునుగాక.